సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, తల్లి నీ ప్రార్థన నేను ఈరోజు విన్నాను తల్లి. ఎన్నో రోజుల నుంచి నువ్వు ఒక ప్రార్థనని నా దగ్గర పెట్టావు. అలాంటి ఒక ప్రార్థన అనేది నేను విన్నాను ఈ రోజున. నీ కోరిక తీరే సమయం అనేది ఆసన్నమైంది, అంటే తీరే సమయం అనేది వచ్చేసింది. అందువల్ల ఒక్కసారి ఇలా చేయమని అంటున్నారు. ఏంటి అనేది చూద్దాం. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా బాబా అనే మాటలు విందామండి. నిజంగా అండి, మనం ఎన్నో రోజులై ఉంటుంది బాబా దగ్గర ఒక ప్రార్థన పెట్టి. అలాంటి ఒక ప్రార్థన అనేది అసలు బాబా విన్నారా లేదా అనేది కూడా మనకు తెలియకపోవచ్చండి. అలాంటి కోరిక అనేది, అలాంటి ప్రార్థన అనేది తీరే సమయం అనేది వచ్చింది తల్లి. కానీ ఒక్క చిన్న తప్పు కనుక నువ్వు చేయగలిగితే నిజంగా అలాంటి సమయం అనేది నీకు ఇంకా కూడా సమయం పట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈ చిన్న పని చేస్తే మాత్రం నీకు తక్షణ ఫలితం అనేది దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారండి. ఇంకా ఏమంటున్నారంటే అని తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నిజంగా అండి, మీరు ఎవరైతే కనుక ప్రార్థన అనేది బాబా దగ్గర పెట్టారో, ప్రార్థన అని చెప్పి నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నిజంగా మనకి తెలియదండి బాబా విన్నారా లేదా, మన ప్రార్థన ఎప్పుడు నెరవేరుతుంది అనేది మనకి తెలియదు. ఒక్కొక్కసారి బాబా అన్నట్టుగా ఈ చిన్న పని చేస్తే తక్షణ ఫలితం అనేది ఏంటో చూద్దాము. అది ఏంటి అంటే అండి, మనకి ఒక సమస్య అనేది ఉంది. ఇలాంటి ఒక సమస్య అనేది నేను బాబా దగ్గర అడిగాను, వాళ్ళ దగ్గర అడిగాను, ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, నాకు ఈ కోరిక తీరలేదు అన్న ఒక నెగిటివ్ థాట్ అనేది మాత్రం నీ జీవితంలోకి రానివ్వకు అని చెప్తున్నారండి. ఎందువల్లనంటే అది ఒక నెగిటివ్ ఎనర్జీని మనకి క్రియేట్ చేస్తుంది. మనకి జరగాల్సిన పనులు, అంటే కోరిక తీరే సమయంలో నువ్వు ఒక నెగిటివ్గా ఆలోచించడం వల్ల, నేను ఎన్నో రకాలుగా ఆలోచించాను బాబా, నా కోరిక తీరటం లేదు అని చెప్పి మనం ఆలోచించడం మాత్రమే కాకుండా నలుగురికి వెళ్ళి చెబుతూ ఉంటామండి. అయ్యో, నేను బాబానే నమ్ముకున్నానే, బాబా కూడా నా యొక్క ప్రార్థన వినటం లేదే, నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. కానీ ఎలాంటి సమయంలో కూడా మీ సమస్య గురించి మీకు ఇది తీరలేదు అన్న ఒక నెగిటివ్ థాట్ని మాత్రం మీకు రానివ్వకండి. నాకు బాబా చేస్తారు అంటే సమయం అనేది పట్టినా కూడా ఎందుకు అంత సమయాన్ని తీసుకుంటున్నారు అనేది కూడా బాబా మనకి తెలియజేశారండి. ఎలా తెలియజేశారు అనంటే, శ్రద్ధ, సబూరి అనే మాటల ద్వారా బాబా మనకి తెలియజేశారు. నమ్మకము, ఓపిక అనేది చాలా అవసరం అండి. అలాంటి నమ్మకం, ఓపిక ఎప్పుడైతే మనకు వస్తుందో, నిజంగా ఈ ఒక భక్తుడికి బాబా ఇచ్చే ఒక సందేశం ఏంటి అని అంటే, నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు, ఎంతవరకు ఓపికతో ఉన్నావు అనేది కూడా బాబా ఆలోచిస్తారండి. అందువల్ల అలాంటి నమ్మకము, ఓపిక ఇతనికి చాలా ఉంది. ఇతను ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించుకోగలడు అని మనం ఒక పక్వానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బాబా మనకి మనం అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ ఇవ్వగలిగే ఒక మంచి ప్రతిఫలాన్ని ఇస్తారండి. అలాగే మనం చెయ్యకూడని తప్పు ఇలా చేస్తే మాత్రం ఇంకా సమయం అనేది పడుతుంది. ఏంటి అంటే, నిజంగా అండి, మనం ఒక కోరిక, ఒక సమస్య అనేది మనం పెట్టాము. ఒక మంచి విషయం కానీ, అది చెడు విషయం కానీ, ఎలాంటిదైనా సరే ఎదుటి వాళ్ళతో వెళ్ళి చెబుతూ ఉంటామండి. మేము ఇలా చేద్దాం అనుకున్నాము, ఇది నాకు జరగలేదు, మీరు కూడా ఇలా చేయండి, అలా చేయండి అని ఎదుటి వాళ్ళతో మాట్లాడడం, ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా ఎదుటి వాళ్ళతో చెప్పడం. నేను బాబా షిరిడి వెళ్ళొచ్చాము అని మనం మంచిగా అనుకుంటామండి. అది ఏంటి అని అంటే, అబ్బో వీళ్ళు కూడా షిరిడి వెళ్ళొచ్చారు, మనమే ఇంకా వెళ్ళలేదు అని అనుకుంటూ ఉంటాం. అలా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటే ప్రాబ్లం లేదండి. మనం ఒక మంచి విషయమే కదా, ఇది షిరిడి వెళ్ళొచ్చారని చెప్పడం అనేది ఒక తప్పు కాదు. అయినా సరే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే, షిరిడి అంటే అందరికీ అదృష్టం ఉండదండి. అలా వెళ్ళొచ్చిన తర్వాత కూడా
కూడా మనం ఒకళ్ళతో చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు తీసుకునే ఒక రియాక్షన్ని బట్టి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అని అంటే వీళ్ళే షిరిడి వెళ్ళొచ్చారు, నాకు అదృష్టం మాత్రం లేదు అని బాబా మీద కోపపడడానికి అవకాశం అనేది ఉంటుందండి. వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని ఏరా మీరు షిరిడి వెళ్ళొచ్చారంట కదమ్మా అని చెప్పి ఎవరైనా అడిగితే అవునండి వెళ్ళాల్సిన పరిస్థితి, బాబా పిలిచారు, మేము చాలా కొంచెం కష్టంతో వెళ్ళొచ్చాము, అనుకోలేదు అసలు బాబా ఇలా దర్శనమిస్తారని అప్పుడు మనం చెప్తే తప్పులేదండి. ముందుగానే చెప్తే కనుక వాళ్ళ రియాక్షన్ అనేది సరిగ్గా ఉండదు. అలాగే ఒక మంచి విషయాలు, మనం ఇల్లు కట్టుకోబోతున్నాము, మనకి మంచి జరిగింది, మా అబ్బాయికి ఒక ఫారెన్ వెళ్ళాల్సిన ఆఫర్ అనేది వచ్చింది అని కానీ ఎలాంటి ఒక మంచి విషయం గురించి కూడా మీరు ఎవ్వరికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదండి. ఏదైనా సరే దానంతటా అదే తెలుసుకోగలిగితే ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుంది. ముందే చెప్పేస్తే అది ఆటంకాలు వచ్చి ఇంకా సమయం అనేది పట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఎవ్వరూ కూడా మీ విషయాల గురించి ఒకళ్ళతో మంచిగా చెప్పండి. నాకు బాబా ఉన్నారు, ఎదుటి వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేయటం కోసం, అంటే మనల్ని ఇంకా కూడా భయపెట్టడానికో ఇది జరగదు, అనవసరం, చేయొద్దు అని చెప్పి ఏదైనా చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ మాటలు అనేది పట్టించుకోకూడదండి. లేదమ్మా నాకు బాబా అంటే నమ్మకం ఉంది, నేను బాబాని నమ్ముకున్నాను, బాబా ఎప్పటికీ కూడా నా చెయ్యొదలరు అని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్గా చాలా వరకు కూడా ఒక కాన్ఫిడెంట్తో మీరు ఎప్పుడైతే కనుక మాట్లాడగలుగుతారో అప్పుడు బాబా మీరు అనుకున్న దానికంటే ఊహించని ఫలితాన్ని ఒక్కసారి మనం గనక వెనక్కి తిరిగి చూస్తే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము అంటే ఏది మంచిది ఏది చెడు, దాని నుంచి మనం ఏమేమి నేర్చుకున్నాము, ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మనం తెలుసుకొని ఉంటామండి. అలాంటి విషయమేనండి ఈరోజు కూడా బాబా మనకి తెలియజేస్తున్న ఒక విషయం. అందువల్ల ఈ రెండు విషయాలలో కనుక మనం గమనించగలిగితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.